బెదిరించడం వైసీపీకి సహజ నైజం. తన మన చిన్న పెద్ద అని లేదు. రాజశేఖర రెడ్డి గారికి, మీ పేరేంటి, కోకి రాజశేఖర రెడ్డి గారు దివ్యాంగులు, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్. పాపం ఆయన లాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ ఉచితంగా ట్యూషన్లు చెప్తారు. స్వయం శక్తితో వాళ్ళు బతకాలనే ఉద్దేశంతో 300 మందితోటి ప్రత్యేకంగా ఆయన మోటివేట్ చేసి వైసీపీకి ఓట్లు వేయించారు. వేయిస్తే అలాంటి వ్యక్తి కూడా ఈ రోజున రేషన్ కార్డు తీసేయటం, ఇప్పటికి 4-5 సార్లు పర్యాయాలు ఆయన ప్రభుత్వానికి ఇట్లా సమస్య ఉంది అని అన్నా కానీ స్పందించకపోవడం. వైసీపీ ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంలో తెలియజేస్తాం, దివ్యాంగుల్ని దయచేసి నిర్లక్ష్యం చేయకండి. సహజమైన పరిస్థితుల్లో లేరు, ప్రత్యేక పరిస్థితుల్లో ఉంటారు. దయచేసి దీన్ని బాధ్యతగా నడపండి. దీన్ని బాధ్యతగా వారి సమస్యల్ని అడ్రస్ చేయండి, సమస్యలకి పరిష్కారం ఇవ్వండి. అలాగే నేను కోకి రాజశేఖర రెడ్డి గారికి కూడా మాటిస్తున్నా, జనసేన విధానాల్లో, పాలసీ విధానాల్లో ఏం చేయాలి మీరు అనేది నాకు ఒక మొత్తం రాశారు. ఈరోజు నేను సభాముఖంగా మాటిస్తున్నాను మీకు. ముఖ్యంగా జనసేన దివ్యాంగులు పాలసీ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ప్రత్యేకించి దాంట్లో మెంబర్గా నేను తీసుకుంటాను. దాంట్లో ఎందుకంటే సమస్య మీరు చెప్తే వచ్చేది వేరు, మేము ఆలోచించేదానికంటే ఇలా మాట్లాడకంటే కూడా మీరుండి మా తప్పొప్పులు ఏంటి, ఎలా ఉండాలి, మీరు చేస్తే దాన్ని మేము మనస్ఫూర్తిగా ముందుకు తీసుకుంటాం. థ్యాంక్ యూ.